ఆయన మాజీ మంత్రి పచ్చ పార్టీలో కుమారుడి భవిష్యత్ కోసం బరితెగించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు మీద కోపం ఉన్న ఆయన ప్రాపకం కోసం దిగజారిపోయారు. తాను చెప్పేది అబద్ధమని ప్రజలు నమ్మరని తెలిసి కూడా సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఆరోపణలు చేస్తున్న నేత ఎవరో, ఆయన లక్ష్యం ఏంటో చూద్దాం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇక తనకు రాజకీయ భవిష్యత్ లేదని నిర్ణయించుకున్నారు. అందుకే తన కొడుకు విజయ్ భవిష్యత్ కోసం పడరాని పాటలు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అయ్యన్నకి ఎమ్మెల్యే సీటు మినహా అయ్యన్న కుమారుడు విజయ్కు ఎంపీ సీటు లేదని నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ తేల్చి చెప్పారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి దిగజారిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అయ్యన్న పాత్రుడు. ఎదుటివారిపై రాజకీయ తప్పుడు ప్రచారం చేసి తన కుమారుని రాజకీయ భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలకు అయ్యన్న పాత్రుడు పాల్పడ్డారు. బీచ్ రోడ్లో ఉన్న గాదిరాజు ప్యాలెస్ను తనకు అప్పగించాలంటూ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు జీఆర్కే రాజుపై ఒత్తిడి తెచ్చారంటూ బురద జల్లే కార్యక్రమానికి పాల్పడ్డారు. అంతేకాదు గాదిరాజు ప్యాలెస్ ఇవ్వలేదని ఆ భవనాన్ని 22A పెట్టారంటూ కొత్త నాటకానికి ఎల్లో మీడియాతో కలిసి తెరలేపారు. సీఎం మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద లేనిపోని విమర్శలు చేస్తే తన కుమారునికి ఎంపీ సీటు వస్తుందని భావించి సీఎం కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకు ఆయన కుటుంబ సభ్యులు ఎన్నడూ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. అటువంటి సీఎం కుటుంబ సభ్యులను పట్టుకుని సిగ్గు లేకుండా లేనిపోని ఆరోపణలకు దిగుతున్నారు అయ్యన్న. అయితే టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చెంప చెల్లుమనిపించేలా గాదిరాజు ప్యాలెస్ ఓనర్ జీఆర్కే రాజు సమాధానమిచ్చారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ప్యాలెస్ కోసం తన మీద ఎన్నడూ ఒత్తిడి తేలేదని స్పష్టం చేశారు. అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని తేల్చేశారు ఆయన. అయ్యన్నను తాను ఇప్పటి వరకు ఏనాడు కలవలేదని, చూడలేదని చెప్పారు. అయ్యన్న పాత్రుడు ఒక రాజకీయ పార్టీ నేతగా తనకు తెలిసిందని, అయితే ఆయన ముఖం కూడా తనకు తెలియదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఎంతో మేలు జరిగిందన్నారాయన. తన ప్యాలెస్ను 22A నిబంధనల్లో చేర్చారనేది కూడా అసత్యమని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విభాగంలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నామని తెలిపారు. అయ్యన్న పాత్రుడు తన పార్టీ రాజకీయాల కోసం సీఎం కుటుంబ సభ్యులను తనను లాగడం సరికాదని గాదిరాజు ప్యాలెస్ ఓనర్ సూచించారు. వైఎస్ జగన్ సీఎం అయినప్పటి నుంచి ఆయన మీద, సీఎం కుటుంబ సభ్యుల మీద టీడీపీ నాయకులు బురద జల్లడం ఇదేమీ కొత్తేం కాదు. విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా ఎప్పుడైతే సీఎం జగన్ ప్రకటించారో అప్పటి నుంచి ఎల్లో మీడియాతో కలిపి విశాఖపై విషం కక్కుతూనే ఉన్నారు. తెలుగుదేశం నాయకుల తీరును ప్రజలు చేదరించుకుంటున్నా తమ వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు.